చూస్తున్నాను అని అన్నాడు. ఆహా, మొగుడు పిల్ల అయితే ఏడ్చేస్తుంది, మీకు ఎందుకని అన్నట్లు నిలబెడతారని. పిల్లలు అయితే మొహాలు తిప్పేసుకుని పాపం అవమానం పొంది చాలా ఉన్నారు. ఇంకా వాడు ఇంకేం మాట్లాడలేదండి మాస్టర్. అది మీరు మామూలుగా అడగడం అంటారు, దాన్ని కడగడం అంటారు. ఫ్యూచర్ లో మనతో మాట్లాడాలి అంటే అది ఎక్కడైనా సరే ప్రపంచంలో భయపడాలి అనేసి నేను చాలా అద్భుతం. మీరు మామూలుగా అడగలేదు, అద్భుతంగా అడిగారు. అవునండి. ఇలా ఇలా అడిగేవాళ్ళు కడిగేవాళ్ళు పెరిగితే ఈ దరిద్రపు బుల్బుల్ బుక్కు ఈ ప్రపంచం నుంచి చాలా త్వరగా డిసప్పేర్ అయిపోద్ది. అది కింద తుడుచుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదు అది. ఇప్పుడు కూడా వాడెవడో జోసఫ్ అని నాతో చాటింగ్ చేస్తే మీ అమ్మ పేరు ఏంటనే సుమిత్ర అన్నాడు. సుమిత్ర ఎంత గొప్ప తల్లి రామాయణంలో, అలాంటి తల్లి మీ బుక్లో ఉంటే వెంటనే ఫోన్ చేసి చెప్పన్నాను. చెప్తాడా? ఉంటుందా? ఒక అమ్మ ఉండదో, ఫ్యామిలీ ఉండదో. ఎందుకండి అది తుడుచుకోవడం తప్ప. అది దౌర్భాగ్యపోయి ఉంటుందండి. నాకన్నా ముందు పుట్టినాడు నా అన్నయ్య క్రిస్టియన్ కన్వర్ట్ అయిపోయాడు. అబ్బో, వెరీ బ్యాడ్. పెద్ద పెద్ద సమస్యలు జరిగాయి ఇంట్లోనే. అయినా సరే వాడు మూర్ఖుడిగానే ఉన్నాడు. ఆ మూర్ఖత్వం అలా పెరిగి మా అమ్మగారు కాలం చేసినప్పుడు, మా నాన్నగారు కాలం చేసినప్పుడు వాడు పెద్ద కొడుక కర్మకాండ చేపట్టలేదు. అబ్బా, దట్ ఈస్ పవర్ ఆఫ్ బొగడ బైబిల్ సార్. అదే దట్ ఈస్ పవర్ ఆఫ్ బొగడ బైబిల్. ఇప్పుడు మా నాన్నగారికి మా తాతయ్య గారి దగ్గర శాస్త్రం మా నాన్నగారి పేరు ఉంది. మా నాన్నగారి పేరు ఉన్నటువంటి ఆస్తి మేము ముగ్గురు పంచుకోవడానికి సమాయత్నం అవుతున్నట్టు నేను మట్టుకు వ్యతిరేకిస్తున్నాను. తల్లి తండ్రికి అంతిమ సంస్కార కార్యక్రమం చేయకుండా కనీసం దండం కూడా పెట్టుకోలేనుడికి వీడికి ఎందుకు వాటా ఇవ్వాలి, నేను ఎవరైనా ఒప్పుకోవాలని చెప్పి నేను అద్భుతం సార్. అమ్మకి నాన్నకి కర్మకాండ చేయని దరిద్రుడికి వాటా ఎందుకు? ఆడు చచ్చిపోయాడు. ఆడు చచ్చిపోయినోడికి వాటా ఎలా వస్తుంది? నేను ఇదే విషయం పెద్దలందరిలోనే ప్రస్తావన వస్తే నన్ను కూడా పిలిచి మాట్లాడితే నేను ఒకటే చెప్పాను, నాకు తల్లిదండ్రులు ముఖ్యం, ధర్మం ముఖ్యం. వాడిని సంవత్సర కార్యక్రమం చేయమని చెప్పండి, ఖర్చంతా నేను భరిస్తాను. వాడిని వచ్చి పెద్ద కొడుకు నిలబడమని చెప్పండి, నాకు వచ్చే వాటా కూడా వాడికే ఇచ్చేస్తాను. నాకు తల్లిదండ్రులు ముఖ్యం అని చెప్పాను నేను. దీనికి ఒక వ్యక్తి, మీకు పరిచయం ఉన్న వ్యక్తే, పరిచయం అంటే పరిచయం ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనం అందరూ ఒక గ్రూప్ లోనే ఉన్నాము. వాడు మొదటి నుంచి మన వైదిక ధర్మానికి కరెక్ట్ గా మాట్లాడుతూ క్రిస్టియన్ వాడింటికి వెళ్ళి మాట్లాడేటప్పటికి వాడు మనసు మర్చుకుని చెప్పేసి ధర్మం పక్కన పెట్టేసి వాడు మాట్లాడాడు. ఎవడో పోరం పోకేదో మళ్ళీ ఆడి గురించి చెప్పండి. ఒక్క క్షణం ఉండండి. ఇక్కడ నేను ఏం పేరు రా నీ పేరు? నీ పేరు ఏం పేరు? పేరు ఏమో చెప్తాడా? ఎవరికి ఎంత నవ్వు వస్తుందో. ఏం పేరు? నీ పేరమ్మా? ఏ ఊరు అమ్మా? ఆంధ్ర. మీ భర్త ఉన్నాడా? మరి పసుపు తాడు ఉంది, బొట్టేది కాదు. మీ ఆయన ఏం చేస్తాడు? తాగుతాడు. వీడి పేరేంటి? వీడి పేరు దుర్గా ప్రసాద్. నమస్కారం పెట్టి చెప్పండి. హరే కృష్ణ మంత్రం చెప్పు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. దుర్గాప్రసాద్, రే దుర్గాప్రసాద్, రే ఎలాగా ఏమన్నా? సగం నీకు సగం మీ అమ్మకి. మీ అమ్మేనా? దా సార్ నేను